మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. అభ్యర్థులకు గుర్తులు రాగానే ఒక పండుగ వాతావరణం పల్లెలలో కనపడతా ఉంది. పోటాపోటీగా నిర్వహించేటువంటి ఈ ఎన్నికల పోటీలలో ప్రస్తుతం మనతోటి కురివి కృష్ణయ్య గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉన్నాడు. ఒక్కసారి తన మాటలు అడిగి తెలుసుకుందాం. తను ఏం చేస్తాడు, ఈ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం చేస్తా ఉన్నాడు, గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తాడో పూర్తి విషయాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలలో ఎలా ప్రచారం చేస్తా ఉన్నాడు? పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేస్తా. ప్రతి గ్రామానికి తిరిగి వాళ్ళకు అభివృద్ధి చేస్తా. ఈ గొడవలు వచ్చినా దేనికైనా ప్రతి ఒక్క దానికైనా, ఇప్పుడు చెడ్డ మంచికి సచ్చినా బతికినా ఏ పంచాయతీలు ఉన్నా ప్రతి ఒక్క దానికి పోయి వాళ్ళ కష్టాలు తీరుస్తా. పంచాయతీ ఏదైనా ప్రతి దానికి వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళకైనా పంచాయతీలు వచ్చినా, భార్య పంచాయతీలు వచ్చినా, భర్త పంచాయతీలు, వేరే భూమి పంచాయతీలు తగాదాలు ఏ వచ్చినా ప్రతి ఒక్క దానికి పార్టీ సంబంధం లేకుండా ఏ పార్టీ అనుకుంటా ప్రతి ఒక్కరికి పోయి పనిచేస్తా, ముందుండి పనిచేస్తా. ఒక మాట చెప్పండి, వాస్తవానికి మీరు బీఆర్ఎస్ నుంచి చాలా మోస్ట్ సీనియర్ నాయకులు అని చెప్పొచ్చు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ గ్రామంలో మేజర్ సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? మేజర్ సమస్యలు అంటే రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్. రోడ్ల సమస్యలు ఒకటి ఉన్నాయి, మోరీల సమస్యలు ఒకటి ఉన్నాయి, నీటి సమస్య ఉంది, గుడి సమస్య ఒకటి ఉంది. మెయిన్ గుడి సమస్య ఉంది సార్. ఇప్పుడు దాదాపు ఒక 5 దఫాలు 20 సంవత్సరాలు వెళ్ళినా కానీ గుడి పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది 20 సంవత్సరాల నుంచి. కానీ ఎంతసేపు దాన్ని గొయ్యిలు తీస్తాం మళ్ళీ పూడుకోవటం అదే జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి వచ్చిన తర్వాత ఆ గుడి ప్రారంభం చేసి దాన్ని ఒక 60-70 లక్షల పైన అయ్యేటట్టు ఉండి ఇప్పుడు ఒక 30-40 లక్షలు పెట్టి దాన్ని స్లాబ్ పోసి చేసేది. దానికి ఇంకొక 30-40 లక్షలు పెట్టినా అయ్యిద్ది. దాన్ని గెలిచిన తర్వాత ఎమ్మటే దాన్ని పూర్తి చేస్తారు. ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఖచ్చితంగా రాగానే దాన్ని చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. మొత్తం ఎంత మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? మా యొక్క 3700 ఉంటాయి సార్. 3700 అంటే ఎన్ని వార్డులు? 12 వార్డులు. అంటే ఇప్పుడు మీ ఓటర్లకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఓటర్లకి ప్రతి ఒక్క దానికి నేను చెడ్డ మంచి చూసుకునే దాని గురించే నాకు ఊళ్ళో ఎవరైనా కానీ నిలబడాలి, ఏ పార్టీ లేకుండా ఉండాలని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నన్ను ఉండాలని ఆమోదించారు. ఓకే, ఎందుకు లేదు సార్, అధికారంలో లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇప్పుడు మీకు ఓట్లు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు లేదు సార్? బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అడిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఎట్లుంటుంది? ఏ దానికైనా కానీ బీఆర్ఎస్ పార్టీ ఉండబట్టే, అది చేసే పనులను బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు. మరి 1 సంవత్సరం ఇక్కడ చేసినా కానీ గుడి నిలబెట్టిరు అక్కడ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఉంది, ఇకనైనా ఉంటుంది. భూమి ఇచ్చినంత వరకు జనం ఉన్నంత సేపు బీఆర్ఎస్ పార్టీ ఉంటూనే ఉంటుంది. అంటే జనరల్ గా ఎన్నికలలో ప్రతి అభ్యర్థి ఇదే చెప్తాడు, అంటే అన్ని సమస్యలు ఉన్నాయి ఊర్లో, నేను అవి చేస్తా అని చెప్తారు. గెలిచిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు అంటారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది సార్, 2 ఏళ్ల నుంచి ఉన్నది ఇక్కడ. చేసినా కానీ చేసింది ఏం లేదు ఇక్కడ పని. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచైనా మాకు చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క రైతు కాడ ప్రతి ఒక్క లారీ పోయినా కానీ ఒక్కొక్క లారీకి 5 క్వింటాలు 6 క్వింటాలు కట్ అయినాయని కట్ చేయటమే. ఇక్కడ చెప్తాం, అక్కడ మిల్ల కాడ కట్ చేస్తాం. ప్రతి ఒక్క లారీ పచ్చికుందనటమే. మంచిగున్న ఒడ్లు అనే లారీ అయితే లేదు. మరి ప్రతి ఒక్కటి అదే చేసేది. మరి ప్రతి ఒక్క లారీకి అట్లా కాదు కదా సార్. అంటే గతంలో మీరు ఎప్పుడైనా సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసి? ఏం లేదు, చేయలేదు సార్. ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే. ఇప్పుడు నేను ఉండేది 20 ఏళ్ల నుంచి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాంచి దీంట్లోనే పనిచేస్తున్నా సార్. ఇంకో పార్టీకి అయితే పోలేదు. కమ్యూనిస్ట్ ఉన్నంతసేపు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక బీఆర్ఎస్ దాంట్లో ఆ పార్టీ నుంచే పనిచేస్తున్నాను. దేనికైనా ఏ పెద్ద మనిషితనంగా ఉండి ఎవరికైనా ఏ పంచాయతీ వచ్చినా, ఏ చిన్న పంచాయతీ వచ్చినా వాళ్ళు పిలుస్తారు. సంగతి కృష్ణయ్య అంటే వాళ్ళ కాడికి పోయి ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళు పిలిచినా పెద్దోళ్ళు పిలిచినా ప్రతి ఒక్క దానికి నా పని సొంత పని విడిచిపెట్టైనా పోయి పనిచేస్తాను. అంటే మీకు నిధులు ఎట్లా వస్తాయి అనుకుంటారు? ఇప్పుడు అధికారం లేదు కదా, మీకు నిధులు ఎట్లా వస్తాయి? వస్తాయి సార్, గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయి కదా సార్, దాన్ని పెట్టి చేస్తాయి. అధికారం ఊరిలైనా ఉన్నాయి సార్, దాంట్లో గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి. నీళ్ళ సమస్య అయినా, మోరీల సమస్య అయినా ప్రతి ఒక్క దానికి చేస్తారు. బీసీలకు
ఎక్కడైతే జనరల్ స్థానాలు వచ్చినాయో బీసీలకు ఎక్కడెక్కడైతే వచ్చినాయో ఈ కాంగ్రెస్ బడా నాయకులు ఊర్లలో ఉండే ఎంపీపీలు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ లేదంటే మన కోమటిరెడ్డి తొత్తులు కానీ వాళ్ళు ఏం చేసిరంటే కొంచెం టైం తీసుకొని ఆ వచ్చిన రోస్టర్ సర్కిల్ ని సర్దుబాటు చేయడం జరిగింది. అదొక అంశం తీసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణలో మలిదశ ఉద్యమం కానించెల్లి అహర్నిశలు ఎడవెల్లి ప్రజల కోసం కానీ పార్టీ కోసం కానీ పార్టీ కండవ కట్టుకొని పార్టీ ఏ మేరకు పిలుపునిచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ శ్రీనన్న గాని మన కృష్ణన్న గాని ఇక్కడున్న కొరిం కృష్ణన్న గాని అన్న సీనన్న గాని ఇక్కడున్న ప్రజలకు మేమున్నామని భరోసా కల్పిస్తూ మరి ఇక్కడ ఒక 40 ఏళ్ళు నేను చూసిన నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక 40 ఏళ్ళు ఒక దొంగ దొరగాడు ఉండే. ఆ దొంగ దొరగాన్ని నేను తెలంగాణ ఉద్యమంలో 2012లో నీ గుడ్డలు కూడా తీసుకొడతా అని చెప్పాను ఉద్యమంలో ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు బీసీలని ఓట్లు వచ్చినాక ఆపోజిషన్ వచ్చినా మన పార్టీ వాళ్ళకి పంచాయతీ పెట్టి మనకే పెట్టి ఎక్కడో ఉన్నారు. నామినేషన్ వేయించే కాడ వాళ్ళే ఉంటారు, సర్క్యులర్ ఫైనల్ అవుట్ అయ్యే కాడ వాళ్ళే ఉంటారు. ఇవాళ నా స్క్రూటినీ ఇవాళ నేను డైరెక్ట్ గా చూసిన సిచ్యువేషన్ ఏంటంటే నా మిత్రుడు రామకృష్ణ నామినేషన్ వేస్తే ఒక పంచాయత్ సెక్రటరీ నుండి స్క్రూటినీ చేసినప్పుడు అభ్యర్థి కాడ సబ్మిట్ చేసేటప్పుడు సంతకం లేకుండా అప్రూవల్ చేయొద్దు. యాజ్ పర్ రూల్ ప్రకారం అప్రూవల్ చేసిన తర్వాత సిస్టంలోకి ఎక్కిచ్చారు. మళ్ళీ అది నెక్స్ట్ డే పోతే ఆడియో కాడికి పోతే మీరు పిటిషన్ వేసుకో అన్నారు. ఫస్ట్ మరి సస్పెండ్ చేయాలి కదా అధికారులను సస్పెండ్ చేయాలి మాట్లాడదు చేసి అది మనం పిటిషన్ వేస్తే 1 year తర్వాత వస్తుంది. 1 year లో ఎలక్షన్ అయిపోతుంది. అది కావాలని చేసిందని నేను బల్లగుది చెప్తున్నా. రెండో అంశం ఎవరైతే వీక్నెస్ అభ్యర్థిని పెడతామో ఆ వీక్నెస్ అభ్యర్థి పెడితే మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళ కాడ మేము ఏం చేసినా వాళ్ళ కింద తొత్తులు ఎవడైతే గతం గిలాసుల మందు పోసి ఐస్ ముక్కలు ఇచ్చి నీళ్ళు ఎవడు పోస్తాడో వాడికి పదవులు వస్తాయి. ఇవాళ 1వ వార్డులో నేను ఉన్న విషయం చెప్తున్నా. నా తమ్ముడే మా బాబాయ్ కొడుకు అరవింద్ అని ఉంటాడు. వాడు నామినేషన్ వేసేటప్పుడు అన్నా నేను వేస్తున్నా అన్నాడు. సరే ఈ తమ్మి అన్నాక వాడిని పిలిచి సొంత పార్టీ నువ్వు తప్పుకో వేరే వాళ్ళకి నేను మాట ఇచ్చిన ఒక లేడీ వచ్చి ఒక 5 years అవుతుంది మాకు పిన్ని అవుతుంది ఆమె కూడా నేను ఆమెకు మాట ఇచ్చినా అంతే తప్పుకో అంటే కనీసం పార్టీ మర్యాదలు కూడా లేదు. ఒక వ్యక్తిని కలవాలంటే గణవకాన్నే చెప్పులు ఇచ్చి నిలబడిన వ్యవస్థ ఎట్లున్నదో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. మేము కోరుకునేది ఏంటంటే దొరగాడి గడిలు అడగాలి, దొరగాడి పాలన అనసబడాలి, బీసీల రాజకీయం రావాలి, ఎస్సీల రాజకీయం రావాలి, ఎస్టీల రాజకీయం రావాలి. ఎవరెవరైతే ఉన్నారో అసలు రాజకీయం అంటే తెలవనోళ్ళు అయ్యా పింఛన్ రాలేదంటే నాకేందని కాదు. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఎట్లా కూర్చున్నామో ప్రజల సమస్య మీద కొట్లాడాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఈ రోజు కృష్ణన్న గెలవబోతుండు బీఆర్ఎస్ అభ్యర్థిగా. మేము కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తాం, ఎడవెల్లో గెలిచి చూపిస్తాం, అనూప్ రెడ్డి కంచుకోటల వల్ల కొడతాం, కోమటిరెడ్డిని కుక్కుడు వేర్లతో పీకేస్తాం. ఈ ఎడవెల్లో మాకంత ధైర్యం, మా ప్రజాబలం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. వాడోడు తెలంగాణ ఉద్యమంలో ఏడా చేసిండు. ఇదే సూర్యాపేటలో పీపీసీ పైపులు ఎవరైతున్నాయో వాళ్ళ ఇంటి ముందర దాడి జరిగినప్పుడు నేనున్నా. మా మీద కేసులు పెట్టిరు. ఆ రోజు మేము అడగలే, ఇప్పటి వరకు ఎక్కడి నుంచి జరిగిందో తెలవలే. కాబట్టి ఆ రోజు మంత్రులకు లేదు. తెలంగాణకు వస్తాను ఒక 10-20 సార్లు రెడ్డిని కలిసిండు, మేమున్నాం, వద్దు అన్నాడు, అందుకే ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళకు అన్నదమ్ములకే కథ 2 మంత్రి పదవులు కావాలని కొట్లాడుతారు. వాళ్ళది కుటుంబ పాలన అయింది, ఇక్కడ కుటుంబ పాలన చేయాలంటాడు. కాబట్టి నేనేమంటున్నంటే మా బీసీ బిడ్డలు, మా బీసీ సోదరులు, మా బీసీ అక్కజెల్లెలు, మా ఎస్సీ అక్కజెల్లెలు, మా ఎస్సీ సోదరులు, బడుగు బలహీన వర్గాల దళితులు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలి. ఓటు అంటే ఏందో తెలియనోళ్ళు ఇక్కడ ఉన్నారు. అసలు ఓటు అంటే ఏందో తెలియనోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓటు వల్ల ఏం కోల్పోతున్నారో తెలియదు వాళ్ళకు. అసలు ప్రభుత్వం అంటే ఏందో తెలియదు, ప్రభుత్వ పథకాలంటే ఏందో తెలియదు, చదువు అంటే ఏమో తెలియదు. నేను ఇక్కడ కృష్ణయ్య గారు గెలిస్తే నేను చెప్తున్నా, ప్రతి ఒక్క పిల్లోడు కార్పొరేట్ లో చదవాలంటే హైదరాబాద్ నుంచి నారాయణ చదువుతావా, శ్రీ చైతన్య చదువుతావా, ఏ కాలేజ్ చదువుతావు, కార్పొరేట్ల నుంచి నాది బాధ్యత. నేను కృష్ణన్న గారి ముందు హామీ ఇస్తున్నా. మందకృష్ణన్న గారితో మాట్లాడి కానీ ఇక్కడ చదివే ప్రతి పిల్లవానికి నేను 50% అన్నా నేను చేపిస్తాను. కృష్ణన్న నువ్వు గెలిచి వచ్చినాక మన ఊరు ఎడవెల్లి పిల్లలు ఎవరైతే
గతం డాక్టర్లు కావాలనుకుంటారు, ఇంజనీర్లు కావాలనుకుంటారు, 10th అయిపోగానే నాకు చెప్పండి, నేను అక్కడ కూర్చొని నేను హైదరాబాద్లోనే ఉంటా, ఏ కార్పొరేట్ కాలేజీలన్నా చదవని, ఆ కార్పొరేట్ కాలేజీల ఫీజులు మాట్లాడే భరోసా నేను కల్పిస్తా. ఆ ప్రభుత్వంతో సంబంధం లేదు, కాంగ్రెస్ తో సంబంధం లేదు, నేను కల్పిస్తా. అది కృష్ణన్న పేరు, కృష్ణన్న గెలిస్తే కృష్ణన్న తరపున నేను కల్పిస్తా. మా అభ్యర్థి కృష్ణయ్య కోసం ప్రతి ఒక్కరు, అన్ని సంఘాల, కుల సంఘాలు గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని ప్రతి ఒక్కరికి కృష్ణయ్య అండదండ ఉండే వ్యక్తి. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు కూడా ఏ ఆపద వచ్చినా, సాపద వచ్చినా, సాగు వచ్చినా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి సమస్య నా సమస్య అనుకుని చేసేటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తికి పట్టం కట్టడమే న్యాయం. కొరివి కృష్ణయ్య గారి ఉంగరం గుర్తు పైన ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారానికి ముమ్మరంగా కొనసాగించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, జీఎడవి. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, కొరివి కృష్ణయ్య గారి నాయకత్వం, కొరివి కృష్ణయ్య గారి నాయకత్వం, కొరివి కృష్ణయ్య గారి నాయకత్వం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తుంచుకో, 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 ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.